హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్లైస్ అండ్ స్పైస్ విత్ కవిత. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ. కిడ్స్కి చాలా ఇష్టమైన రెసిపీ ఇది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి చికెన్, బోన్లెస్ చికెన్, కార్న్ఫ్లోర్, కారం, పసుపు, ధనియా జీరా పౌడర్, కార్న్ఫ్లోర్, కాజు, గరం మసాలా, లెమన్, ఆయిల్. ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ చికెన్ని. నౌ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, రైస్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఇది ధనియా జీరా పౌడర్ 1 స్పూన్ 1 స్పూన్, టర్మరిక్, కారం 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ టు టేస్ట్, లెమన్ 1 స్లైస్ సరిపోద్ది. ఇది 1/2 kg చికెన్ అండి. లాస్ట్ గరం మసాలా. ఇది మన స్పైసీనెస్ బట్టి వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ తీసుకున్నాను. నౌ మిక్స్ ఆల్ ది ఇంగ్రీడియంట్స్. ఆయిల్ 2 స్పూన్స్ వరకు పడుతుందండి. ఇది కంపల్సరీ 1/2 అవర్ టు 1 అవర్ అయితే మ్యారినేషన్ చేసుకోవాల్సిందే. ఇది రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి ఒక 1 అవర్. 1 అవర్ తర్వాత ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ కారం సరిపోలేదండి, మేము కొంచెం స్పైసీగా చేసుకుంటాం. ఇంకొక స్పూన్ యాడ్ చేసుకున్నానండి. స్పైసీ తినని వాళ్ళైతే కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది, అది వేసుకోవచ్చు కలర్ కోసం. దీంట్లో మనం ఇంకా గ్రీన్ చిల్లీస్ కూడా కావాలండి. గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ కూడా కావాలి. ఇవన్నీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకున్నాం. ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్నామండి. ఒక 1 అవర్ అయితే దీన్ని రిఫ్రిజిరేట్ చేసుకుందాం. తర్వాత చికెన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిందండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్కటి వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ అక్కర్లేదండి, సరిపోతుంది అలా. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మ్యారినేషన్ చేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా వస్తుంది చికెన్ అనేది. ఇంకా ఫ్రై అవ్వాలండి.
ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఇవ్వండి, ఫ్రై అయినాయి చికెన్ అనేది. మనం ఫుడ్ కలర్ వేసుకుంటే ఇంకా ఇంకా డార్క్ రెడ్ కనిపిస్తుందండి. మనం ఇంకా కలర్ వేయలేదు. వెంటనే కదపకండి దీన్ని. టేస్టీ టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయిందండి. టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో పెట్టండి.